Hi, this is Venkat from Vela Training. Welcome to our AI Data Analytics కోర్స్. సో మీకు ఏఐని యూజ్ చేసుకుని డేటా అనలిటిక్స్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా మీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, అలాగే మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని మొత్తం మనం 5 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అలాగే జనరేటివ్ ఏఐకి నార్మల్ ట్రెడిషనల్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అప్ టు 3rd క్లాస్ వరకు డిస్కస్ చేసాము. అలాగే 4th వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో సెకండ్ మాడ్యూల్ గురించి సెకండ్ థర్డ్ మాడ్యూల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ సెకండ్ మాడ్యూల్లో అనాటమీ అంటే అసలు మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఏ రూల్స్ ను ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ 4 P's అంటాం. 4 P's అంటే పర్సోనా, పర్పస్, ప్రాసెస్, ప్రోడక్ట్. పర్సోనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను పైథాన్ ప్రోగ్రామ్ నాకు ఆల్రెడీ జావా వచ్చు, C++ లాంగ్వేజ్ వచ్చు. నాకు మా ఆఫీస్లో 1 month టైం ఇచ్చి మీకు పైథాన్ తోటి వెబ్ డెవలప్మెంట్ హ్యాండిల్ చేయాలి, మీరు దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పారు. ఓకే, అలాగే కంపెనీ మెటీరియల్ కూడా ఇచ్చారు. కానీ నేను జెమినీని యూజ్ చేసుకుని జెమినీలో నేను ఏమని అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ స్టడీ ప్లాన్ ఫర్ పైథాన్ అని చెప్పి అడిగాను అనుకోండి. అది ఎంటైర్ లిస్ట్ పైథాన్లో ఉన్న ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలని ఎంటైర్ లిస్ట్ ఇస్తుంది. అంటే నాకు కావాల్సింది ఓన్లీ వెబ్ డెవలప్మెంటే, కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ చేస్తుంది, అలాగే మన గేమ్ డెవలప్మెంట్, ఈ కంటెంట్ అంతా కూడా ఇస్తుంది. నాకు అవసరం లేదు. నాకు కరెక్ట్గా 30 daysలో నేను పైథాన్ని నాకు కావాల్సిన పైథాన్ని ఏ విధంగా నేర్చుకోవాలో నాకు టేబుల్ వేసి చూపించమన్నాను. ఓకే, ఏ గంట ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏ గంట ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఇక్కడ ఈ 4 P's అంటున్నాం కదా. ఫస్ట్ Pలో పర్సోనాలో అంటే నేను ఏమడుగుతున్నాను అంటే యాక్ట్ యాజ్ ఏ సీనియర్ పైథాన్ డెవలపర్ ఆర్ మెంటర్ అని అడుగుతున్నాను. అంటే జెమినీకి నేను ముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను పర్సోనాలు. సో నువ్వు సీనియర్ పైథాన్ డెవలపర్వి, అలాగే మెంటర్వి, అలాగే నువ్వు ట్యూటర్వి, అంటే నీకు అంతా తెలుసు. ఓకే, రెండో పీలో ఏమడుగుతున్నానంటే నా గురించి నేను చెప్తున్నాను. అంటే పర్పస్ నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను C++ వచ్చు నాకు, అలాగే జావా కూడా వచ్చు. బట్ పైథాన్ అనేది నాకు న్యూ లాంగ్వేజ్. ఐ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ 4 weeks అని చెప్పి అడిగాను. 4 weeks అని చెప్పి అడిగాను. అలాగే అక్కడ పర్పస్లో ఐ వాంట్ టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్ పైథాన్ అని చెప్పి కూడా అడిగిన తర్వాత ఇది మనకి పర్పస్. ఓకే, తర్వాత వచ్చి ప్రాసెస్ ఏమడుగుతున్నానంటే క్రియేట్ ఏ 30 days క్రాష్ కోర్స్ కవరింగ్ సింటాక్స్ డేటా విత్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి అడిగాను ప్రాసెస్లో. తర్వాత ఫైనల్గా మనకి ప్రోడక్ట్లో ఏమడుగుతున్నానంటే అవుట్పుట్ ద రిజల్ట్ యాజ్ ఎ టేబుల్ విత్ కాలమ్స్, డే, టాపిక్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అని చెప్పి అడిగాను. సో పర్ఫెక్ట్గా అడిగాను. ఇప్పుడు నేనేమడిగాను, నువ్వు పైథాన్ డెవలపరు, అలాగే మెంటర్వి, నేను ఒక C++ డెవలపర్ని, అలాగే జావా డెవలపర్ని. నేను పైథాన్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను రిలేటెడ్ టు వెబ్ డెవలప్మెంట్. ఇదంతా కూడా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, వెబ్ డెవలప్మెంట్ పర్పస్ నేను ఈ యొక్క 30 daysలో ఈ కోర్సును ఫినిష్ చేయాలి. వెబ్ డెవలప్మెంట్ పర్పస్ నాకు వెబ్ డెవలప్మెంట్, అలాగే జాంగో కూడా సంబంధించిన ఒక 30 days క్రాష్ కోర్స్ లాగా లాస్ట్కి టేబుల్ ఫార్మేట్లో డే, టాపిక్ అండ్ ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవాలో అవన్నీ అడుగుతున్నాను. సో ఇవి 4 P's అనమాట. సింపుల్గా గివ్ మీ స్టడీ ప్లాన్ ఫర్ పైథాన్ నేను 30 days అని అనుకోకుండా మనం పర్సోనా ఇస్తున్నాము, పర్పస్ ఇస్తున్నాము, ప్రాసెస్ ఇస్తున్నాము, ప్రోడక్ట్ ఇస్తున్నాను. ఫైనల్గా నాకు అవుట్పుట్ ఎలా కావాలి అనేది కూడా ఇస్తున్నాను. ఈ 4 P'sని గుర్తుపెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ రాయగలుగుతూ ఉంటారు. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మాటింగ్ మ్యాటర్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫార్మాటింగ్ మ్యాటర్స్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక 10 paragraphs ఆఫ్ కంటెంట్ ఉంది, ఒక నోట్ ప్యాడ్లో ఉందనుకున్నాను. నేను దాన్ని కాపీ చేసుకుని ఈ 10 paragraphsని సమ్మరైజ్ చేసి నాకు ఒక పారాగ్రాఫ్లో అవుట్పుట్ ఇవ్వని చెప్పి అడిగాను. ఓకే, అడిగినప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ డేటాని ఇన్పుట్గా ఇస్తున్నానో దాన్ని త్రిబుల్ కోర్స్లో కానీ, త్రిబుల్ యాష్లో కానీ, లేకపోతే త్రిబుల్ ఆర్ట్లో కానీ పెట్టుకుంటే దానికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అర్థమై మనకు కరెక్ట్గా పారాగ్రాఫ్ డేటా ఇస్తుంది. సమ్మరైజ్ ద టెక్స్ట్ బిలో ఇంటూ 3 bullet points. సో ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నానో అది త్రిబుల్ కోర్స్లో మెన్షన్, మీరు త్రిబుల్ యాష్ అయినా పెట్టుకోండి. అలాగే అడిగేటప్పుడు మీరు
సిగ్నిఫికెంట్ లెంత్ అడిగేటప్పుడు నేను ఇందాక ఏమడిగాను, ఒక పారాగ్రాఫ్లో చెప్పమని అడిగాను. అలాగే మీరు కాదు అనుకుంటే మీరు 3 బుల్లెట్ పాయింట్స్లో ఏమని అడగండి. అంతే తప్పించి ప్లీజ్ గివ్ మీ సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని చెప్పకూడదు. ఓకే, సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని ఒకటి, సమ్మరైజ్డ్ టెక్స్ట్ ఇన్ 1 పారాగ్రాఫ్ ఇలా అడగాలి. 1 పారాగ్రాఫ్ లేకపోతే 2 పారాగ్రాఫ్ లేకపోతే 2 సెంటెన్సెస్ లేకపోతే 250 వర్డ్స్ లేకపోతే 280 క్యారెక్టర్స్ అలా మనం ట్వీట్ చేయాలనుకోండి. దానికన్నా సమ్మరీని మనం ఒక 230 క్యారెక్టర్స్ సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని అడగవచ్చు. అలాగే మనకి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పర్సోనా, పర్పస్, ప్రాసెస్, ప్రోడక్ట్. సో దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఒక స్పైసీ చికెన్ వీడియో చేశారు, చికెన్ కర్రీ వీడియో చేశారు. మీరు దానికి యూట్యూబ్ వీడియో ఆప్టమైజేషన్ కావాలని అడిగారు. ఆప్టమైజేషన్ అప్పుడు మనకి ఏమేమి అవసరం అవుతాయి? టైటిల్ కావాల్సి వస్తుంది, డిస్క్రిప్షన్ కావాల్సి వస్తుంది, అలాగే హ్యాష్ ట్యాగ్స్ కావాల్సి వస్తాయి, అలాగే మనకి ట్యాగ్స్ కావాల్సి వస్తాయి. ఈ ట్యాగ్స్ మరి ఏ విధంగా మనం అడిగితే మనం సింపుల్గా జనరల్గా మనం చేసేది ఏంటి? మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి జమ్ని యూజ్ చేసుకునేటట్టయితే ఐ క్రియేటెడ్ వీడియో అయినా స్పైసీ చికెన్, ప్లీజ్ సజెస్ట్ మీ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అని చెప్పి సింపుల్గా అడిగేస్తారు. అలా అడుక్కోకుండా సో పర్సోనా ఏంటి? పర్సోనా అంటే దానికి చెప్తున్నాను, నువ్వు యూట్యూబ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ చెఫ్ అవి. ఓకే, నేను బిగినీర్స్ గురించి ఒక స్పైసీ చికెన్ కర్రీ వీడియో చేశాను. ఐ వాంట్ టు గెట్ మోర్ హై క్లిక్స్, నాకు ఎక్కువ క్లిక్స్ రావాలి. అలాగే రైట్ ఏ క్యాచీ ప్రాసెస్ అంటే రైట్ ఏ క్యాచీ డిస్క్రిప్షన్, ఇంక్లూడ్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్. మీరు తెలుగు కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు, తెలుగులో కావాలని కూడా అడగవచ్చు. అలాగే ప్రోడక్ట్ ఫార్మాటెడ్ టు ఫైల్. సో ఈ విధంగా ఇచ్చుకున్నట్టయితే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది, పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ. సో ఇదంతా కూడా మాడ్యూల్ 2. ఇక్కడ మనకి తెలుగులో కూడా కంటెంట్ ఉంది, ఇది చూడండి. మీకు వాళ్ళు తెలుగు మీడియం అండి, తెలుగు చదవడం వస్తే మాత్రం ఇక్కడ చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చదవండి, తెలుగు చదవడం వస్తే. లేకపోతే ఇంగ్లీష్ కంటెంట్ చదవండి. దీని యొక్క పేజ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా అక్కడ ఇస్తాను, అందులో జాయిన్ కండి. ఏదైనా మీకు ఇంకా దేని గురించి వీడియో చేయాలి అనుకుంటే నాకు వాట్సాప్లో ఒకసారి పింక్ చేయండి. సో అందులో అడ్మిన్గా నేను ఉంటాను వాట్సాప్ గ్రూప్లో. కమ్యూనిటీ, అది గ్రూప్ కాదు, కమ్యూనిటీ. అందుకని మీ నెంబర్స్ బయట వాళ్ళకి ఎవరికి కనపడవు. అలాగే ఇక్కడ థర్డ్ మాడ్యూల్లో చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్లో మనకి 0 షార్ట్ ప్రాంప్టింగ్ అని, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అని, చైన్ ఆఫ్ థాట్ అని, అలాగే ఇవి కాకుండా మనకి 0 షార్ట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్, ఇథికల్ ప్రాంప్టింగ్, ఇంకా చాలా ప్రాంప్టింగ్ టైప్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ బేసిక్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అనమాట. మెజారిటీ అన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెడతారు, కానీ మెజారిటీ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి మనకి, రైట్? సో ఫస్ట్ 0 షార్ట్ ప్రాంప్టింగ్. 0 షార్ట్ ప్రాంప్టింగ్ అంటే యాక్చువల్గా మనం జనరేటివ్ ఎల్ఎల్ఎం అంటే ఏమనుకుంటున్నాం? దానికి లాట్ ఆఫ్ డేటాని ఇన్పుట్గా ఇచ్చి నెక్స్ట్ టోకెన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకున్నాం. లాట్ ఆఫ్ డేటాని, చాలా డేటాని ఇన్పుట్గా ఇచ్చేసారు. ఇప్పుడు నాకు దాని దగ్గర ఉన్న డేటాలో నుంచి నాకు అవుట్పుట్ కావాలి. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 0 షార్ట్ ప్రాంప్టింగ్ అంటే సచిన్ టెండూల్కర్ తన యొక్క 100 వన్డేలో అతను ఎన్ని రన్స్ చేశారు అని అడిగారు అనుకోండి. ఆల్రెడీ దాని దగ్గర డేటా ఉంటుంది, మనమేమి ఇవ్వం. ఓకేనా? 100 వన్డేలో ఎన్ని రన్స్ చేశాడనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్ని 0 షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు అనమాట. ఆస్కింగ్ ద ఏ టు పెర్ఫార్మ్ టాస్క్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ప్రియర్ ఎగ్జాంపుల్ ఆర్ కాంటెక్స్ట్. యు ఆర్ రియల్లీ 100% ఆన్ ద ఏ ప్రీ ట్రైన్డ్ నాలెడ్జ్. సో అదే క్వశ్చన్ అడుగుదాం మన జర్నీలో. నేను సింపుల్గా రాసేస్తున్నాను, ఈ పర్సన్ ఏమేమి ఫాలో అవుట్ కావట్లేదు. సచిన్ మ్యాచ్ అంటే పర్ఫెక్ట్గా అవ్వాలి. నేను బై మిస్టేక్ సో థింకింగ్ ఇచ్చాను, ఫాస్ట్ పెడుతున్నాను ఆన్సర్స్. సో ఇది క్లోజ్ చేసేస్తాను, స్టాప్ చేసేసాను. సచిన్ టెండూల్కర్ 100
రన్స్ 114 రన్స్ చేశారు. బాల్స్ వేస్ట్ 147. సో ఇక్కడ డేట్ కూడా ఉంటుంది, ఆసియా కప్ 2012 మార్చి 16. సో ఇది మనం ఏమైనా ఇన్పుట్గా ఇచ్చామా? అంతకుముందు ఏమి ఇవ్వాల. అది ఇదే దీన్ని ట్రైన్ చేసేటప్పుడు ఈ డేటాతో లార్జ్ లాంగ్వేజ్, ఇప్పుడు జెమినీ అనేది చాలా వెరీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో దీనికి చాలా టెక్స్ట్ ఇన్పుట్గా ఇచ్చి దీన్ని క్రియేట్ చేశారు కాబట్టి దీనికి అన్నీ తెలుసు. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ మనకి జీరో షార్ట్ ప్రాంప్టింగ్కి. అలాగే ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్స్లేట్ ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫ్రెంచ్. ఓకే, ఈ సెంటెన్స్ని ఇచ్చి ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయమని. ఇది కూడా మనకి జీరో షార్ట్ ప్రాంప్టింగ్. ఇక్కడ మనం ఏమి ఇన్పుట్లు ఇవ్వలేదు. మనం దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వకోకుండా సేమ్ లాంగ్వేజ్ని ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేయమన్నాము. సో ఫ్రెంచ్లోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది మనకి. తర్వాత సమ్మరైజ్ ద స్టోరీ ఆఫ్ రోమియో అండ్ జూలియట్ ఇన్ 1 paragraph. ఓకే, మీరు బాహుబలి, ఇక్కడ తెలుగు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు తెలుగు చదవడం వస్తే తెలుగులో చదవండి. సమ్మరైజ్ ద, అసలు మనకి రోమియో అండ్ జూలియట్ మూవీ గురించి కొద్దిగా ఓ పారాగ్రాఫ్లో చెప్పమని చెప్తున్నాను. ఆల్రెడీ అది రోమియో అండ్ జూలియట్ సినిమా స్టోరీ దానికి తెలుసు కాబట్టి మనకు సమ్మరైజ్ చెప్తుంది. అలాగే ఒక పోయం రాయమని అడుగుతుంది. ఒక రోబోట్ లవ్ గురించి ఒక పోయం రాయమని అడిగాం, లేకపోతే ఒక కవిత చెప్పమని అడిగాం, లేకపోతే ఒక కోడ్, ఈ కోడ్ ఇచ్చేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాం. ఇవన్నీ కూడా జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అనమాట. అంటే మనం ఏమి ఇన్ఫర్మేషన్, జస్ట్ మనం దాన్ని క్వశ్చన్ అడుగుతున్నాం అంతే, అది ఆన్సర్ చెప్తుంది. క్వశ్చన్ కూడా దానికి తెలిసిన దాంట్లో నుంచి ఆన్సర్ చెప్తుంది అనమాట. ఇది జీరో షార్ట్ ప్రాంప్టింగ్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే మనం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాం, దానికి ఇచ్చేసి మూడోది నువ్వే ప్రెడిక్ట్ చేయమని చెప్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కన్వర్టింగ్ ద స్లాంగ్ అండ్ ద ప్రొఫెషనల్ ఇంగ్లీష్. సో ఐ ఆమ్ గుడ్, నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్. ఓకే, ఇది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చేసాను, ద బాల్ ఈజ్ రెడ్, ద బిగ్ రెడ్ బాల్. ఇందులో కలర్ ఏంటి? రెడ్. సో థింగ్ ఏంటి? ఐటమ్ ఏంటి? బాల్. సో దీన్ని నేను ఇన్పుట్గా ఇచ్చేసాను. తర్వాత ఏ ఫాస్ట్ గ్రీన్ కార్. సో ఇక్కడ కలర్ ఏంటి? గ్రీన్. ఐటమ్ ఏంటి? కార్. ఓకే, సో అలాగే ఏ షిన్నీ సిల్వర్ స్పూన్ అని ఇచ్చేసి నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పి అడిగాను. ఇక్కడ 2 ఇన్పుట్స్గా ఇచ్చి అది నేర్చుకుంది అనమాట. ఓకే, రెడ్ అనేది కలరు, బాల్ అంటే దానికి ముందే తెలుసు, అందుకని అది డివైడ్ చేసి ఇస్తుంది మనకి. ఈ ఫార్మాట్లో రావాలని అడుగుతున్నాం మనం. ఓకే, కలర్ సిల్వర్, ఐటమ్ స్పూన్ అని చెప్పి ఇది ఐడెంటిఫై చేసి ఇచ్చేసింది మనకి. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్పుట్స్ ముందే ఇచ్చేసి అవుట్పుట్ని అదే ఫార్మాట్లో మనం అడుగుతాము. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఒక న్యూస్ హెడ్లైన్స్ ఇచ్చేసాం. న్యూ ఐఫోన్ రిలీజ్ టుడే అనేది టెక్నాలజీ సంబంధించింది. సెనేటర్ పాస్ న్యూ బిల్ అనేది పాలిటిక్స్ కి సంబంధించింది. అయితే లేకర్స్ విన్ ద ఛాంపియన్షిప్ అనేది దేనికి సంబంధించింది? స్పోర్ట్స్ కు సంబంధించింది. ఇది ఇలా కూడా మనం అడుగుతాం. ఓకే, ఇక్కడ ముందే ఇన్పుట్గా ఇచ్చేసాం అనుకోవద్దు. ఇక్కడ కొత్త పదం ఇచ్చాం. ఇది దేనికి రిలేటెడ్గా? ఇది స్పోర్ట్స్కి సంబంధించింది అని చెప్పి మనకి ఇక్కడ ఫాస్ట్ ఇచ్చాను కాబట్టి చాలా ఫాస్ట్గా ఇస్తుంది. వాళ్ళు మీరు కొత్తగా ప్రోగ్రామ్స్, మంచి ఇన్ఫర్మేషన్, కొద్దిగా స్లో అయినా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే థింకింగ్ విత్ 3 Pro తోటి ట్రై చేయండి. రైట్, ఇది కూడా ఎమోజీ కూడా చాలా బాగుంటుంది. సో హ్యారీ పాటర్కి నేను స్టార్, సో మెజిషియన్ దేంటితో ఉంది. తర్వాత టైటానిక్ షిప్, తర్వాత ఐస్, తర్వాత వచ్చేసి బ్రోకెన్ లవ్, ఈ 3 ఇచ్చాను. అలాగే లైన్ కింగ్కి నువ్వు క్రియేట్ చేయమని చెప్పాను. మనకి ఏం రావచ్చు? మేబీ లైన్ అంటే బొమ్మ, కింగ్ అంటే ఒక రాజు, ఇవి రావచ్చు కదా. సో చూద్దాం ఒకసారి ఏం అవుట్పుట్ ఇస్తుందో. సో మ్యూజిక్ ఇచ్చి సింహం బొమ్మ, అలాగే సో కిరీటం, తర్వాత మ్యూజిక్, తర్వాత ఇక్కడ ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ అనుకోండి ఇది. ఓకే, మీరు రోడ్ ద టికెట్ ఇంటూ రైట్ డిపార్ట్మెంట్. సో మై ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అని మనం
కంప్లైంట్ రైట్ చేస్తాం, అది ఎవరికి వెళ్తుంది? టెక్నికల్ సపోర్ట్ టీంకి వెళ్తుంది. ఐ వాంట్ ఏ రిఫైండ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అలాగే హౌ డు ఐ చేంజ్ మై పాస్వర్డ్ అనేది దేనికి వెళ్ళాలి? టెక్నికల్ సపోర్ట్కి వెళ్ళాలా, బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, లేకపోతే కొత్త డిపార్ట్మెంట్కి వెళ్ళాలా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది రీడ్ చేసుకుని మనం పంపించిన మెసేజ్ అనేది, మనం పెట్టిన కంప్లైంట్ అనేది టెక్నికల్ సపోర్ట్ టీంకి వెళ్ళిపోతుంది. ఓకే, సో తర్వాత మనకి ఎగ్జాంపుల్ ఇంకా థర్డ్ ప్రాంప్టింగ్ టైప్ వచ్చేసి చైన్ ఆఫ్ థాట్, సిఓటి ప్రాంప్టింగ్ అంటాం. సో ఇక్కడ ఫోర్సింగ్ ద ఏ టు బ్రేక్ డౌన్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ ఇంటర్మీడియట్ స్టెప్స్ రాదర్ దాన్ గెస్సింగ్ ద ఆన్సర్ ఇమీడియట్లీ. అంటే చైన్ ఆఫ్ థాట్లో ఏమడుగుతాం అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాం. మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది చూడండి, ఏ ఈజ్ టాలర్ దాన్ బి, బి ఈజ్ టాలర్ దాన్ సి అండ్ ఏ ఈజ్ టాలర్ దాన్ సి. సో ఎక్స్ప్లెయిన్ యువర్ రీజన్ బిఫోర్ గివింగ్ ద ఆన్సర్ అని చెప్పి, సో స్టెప్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం. ఇది కరెక్ట్గా చెప్తుంది మనకి. ఓకే, ఐ వాంట్ రైట్. ఇంకా పైన ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది, చూపిస్తాను చైన్ ఆఫ్ థాట్లో. సో ఐ హ్యావ్ 5 apples, 1 eat, 1 buy, 3 more, buy 3 more, I drop 1, how many do I have? సో ఇది జీరో షార్ట్. ఓకే, చైన్ ఆఫ్ థాట్లో ఏమడుగుతాను? ఐ హ్యావ్ 5 apples, ఐ ఈట్ 2, 2 తిన్నాను, 3 కొన్నాను, 1 వదిలేశాను. సో నాకు ఎన్ని వస్తాయి? సో యూజింగ్ థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ లాజిక్ అని చెప్పి అడిగినప్పుడు ఇది చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ద్వారా మనకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. సో స్టార్ట్ విత్ 5. ఓకే, తర్వాత 2 తిన్నాం కాబట్టి 3 మిగిలినాయి. సబ్ట్రాక్ట్ 2 apples, తర్వాత 3 కొన్నాం కాబట్టి 3 + 3 6 అయినాయి. డ్రాప్ 1, 6 - 1 5, టోటల్గా వచ్చేసి 5 అని చెప్పి మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ మనకు చూపిస్తుంది, స్టెప్ బై స్టెప్. సో ఎక్కువగా మనం చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనతో ఏదైనా మనకి అర్థం కాని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సిఓటీని అడుగుతాం. అక్కడ అడిగేటప్పుడు క్లియర్గా థింక్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ లాజిక్. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ చైన్ ఆఫ్ థాట్లో రోజర్ హ్యాస్ 5 tennis balls. He buys 2 more cans of tennis ball. Each another 3 tennis balls. How many tennis balls does he have? ఎన్ని వస్తాయి మనకి? 5 టెన్నిస్ బాల్స్ ఉన్నాయంట, తర్వాత 2 క్యాన్స్ కొన్నారు, ఒక క్యాన్లో 3 ఉంటుంది అంటున్నాడు. అంటే 3 × 2 6, 5 మొత్తం 11 ఉండాలి. సో ఒకేసారి చెప్పకుండా మనకి ఇది మొత్తం ఒక్కొక్క లైన్ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. సో లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్. ఇది అడగపోతే డైరెక్ట్గా చెప్పేస్తుంది. రోజరాజ్ 2 క్యాన్స్, టోటల్గా 6 న్యూ క్యాన్స్. సో 5 + 11 టోటల్ టెన్నిస్ బాల్స్ ఉన్నాయని చెప్పి మనం ఎగ్జామ్లో రాసినట్టుగా రిజల్ట్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇలాగే చూడండి, వాట్ ఈస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ద ప్రోడక్ట్ దట్ కాస్ట్ $10 టు మేక్ అండ్ సెల్స్ ఫర్ 25 విత్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ $1000. షో ద క్యాలిక్యులేషన్ స్టెప్స్. సో ఇక్కడ చూడండి, దీన్ని అడుగుదాం. ఇదంతా కూడా చైన్ ఆఫ్ థాట్. ఓకే, సో ఎప్పటికి వస్తుంది మనకి 67 యూనిట్స్ మనం సేల్ చేసినప్పుడు మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. రైట్. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్, ఇవన్నీ కూడా మిగతా ప్రాంప్టింగ్స్ లాగానే ఉంటాయి. సో గివింగ్ ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రెంట్స్ అండ్ స్పెసిఫిక్ డైరెక్షన్ టు హౌ ద అవుట్పుట్ షుడ్ లుక్ ఆర్ బిహేవ్. దిస్ అబౌట్ ద కంట్రోలింగ్ ద ఫార్మాట్ అండ్ బౌండరీస్. సో రైట్ ఏ లిస్ట్ ఆఫ్ 5 హెల్తీ స్నాక్స్. డు నాట్ యూజ్ నెంబర్స్. ఇక్కడ అడుగుతున్నాం, ఇన్స్ట్రక్షన్లో చెప్తున్నాం మనం, డు నాట్ యూజ్ నెంబర్స్, యూజ్ బుల్లెట్ పాయింట్స్, కీప్ ఈచ్ ఐటమ్ అండర్ 5 words. సో కీప్ ఈచ్ ఐటమ్ అండర్ ద 5 words అని చెప్పి అడుగుతున్నాం. ఇది ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్. ఏంటి, రైట్ ఏ 5 లిస్ట్ హెల్తీ స్నాక్స్ అని చెప్పనుకోండి, కానీ మనకి 5 హెల్తీ లిస్ట్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా కాకుండా మనం ఏం అడుగుతున్నాము,
సో యూజ్ బుల్లెట్ పాయింట్స్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాం. అలాగే కీప్ ఈచ్ ఐటమ్ అండర్ ద 5 వర్డ్స్. ఒక్కొక్క హెల్దీ ఫుడ్లో 5 ఐటమ్స్ 5 వర్డ్స్ ఉండాలని చెప్పి అడుగుతున్నాను. ఓకే, సో న్యూ చార్ట్ తీసుకుంటున్నాను. ఇది అడుగుతలేదు నేను. సో డైరెక్ట్గా ఇది అడిగేశాను, 5 హెల్తీ స్నాక్స్ అని చెప్పి. ఇది క్లియర్గా ఇస్తుంది, గ్రీక్ యోగట్ విత్ బెర్రీస్. సో ఇలా ఇలా ఇచ్చింది. మళ్ళీ నేను బుల్లెట్ పాయింట్స్లో అడుగుతున్నాను. ఓకే, సో యూజ్ బుల్లెట్ పాయింట్స్. సో అవాయిడ్ యూజింగ్ నెంబర్స్, కీప్ ఐటమ్ షార్ట్స్. ఓకే, నేను పర్ఫెక్ట్గా మొత్తం ప్రాంప్ట్ అంతా ఒక్కొక్కకుండా నన్ను వెరైటీగా అడిగాను కాబట్టి అది కన్ఫ్యూజ్ అయిపోయింది. రైట్, యాపిల్ స్లైసెస్, పీనట్ వాటర్. ఓకే, ఇది మంచి హెల్దీ ఫుడ్ అంట. సో ఎన్ని ఉన్నాయి? 5 వర్డ్స్ కన్నా తక్కువ ఉన్నాయి కదా. 1 2 3 4. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్. ఓకే, గ్రీక్ యోగట్ అండ్ బెర్రీస్, పాప్కార్న్ విత్ నట్స్, వెజీస్ అండ్ వెజ్జీస్ అండ్ హుమ్ముస్. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్ యూజ్ చేసుకుంటాం. ఇంకా చూడండి, ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ ఎంగేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ యూ టాకింగ్ టు ద 5 years old child, డూ నాట్ యూజ్ స్పెసిఫిక్ జార్గాన్ అని చెప్పి అడుగుతున్నాం. అంటే క్వాంటమ్ క్వాంటమ్ ఎంటాగిల్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు నేను, అంటే నేను నా ఫ్రెండ్ని పిలిచి అతనికి ఒక కాయిన్ ఇచ్చాను, నేను ఒక కాయిన్ తీసుకున్నాను. అతను నా పక్కనే ఉండొచ్చు, లేకపోతే నాకు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు. నేను పర్టికులర్ టైం, అతను నేను ఒకే టైంలో కాయిన్ ఎగరేసినప్పుడు నాకు ఇక్కడ టైల్ పడింది అనుకోండి, అతను కూడా టైలే పడుతుంది. టైల్ పడి నాకు హెడ్ పడింది అనుకోండి, అతను కూడా హెడ్డే పడుతుంది. సో దీన్నే క్వాంటమ్ ఎంటాగిల్మెంట్ అంటాం. సో వీటి గురించి చిన్న చిన్న వీడియోస్ ఏఐతో క్రియేట్ చేసి నేను మన ఛానల్లో పెట్టాను, ఇవి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవి ఆల్రెడీ ముందు ఎప్పుడు పెట్టాను వీటిని. సో ఇలా ఏం అడుగుతున్నాను నేను, సో ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్లో. సో క్వాంటమ్ ఎంటాగిల్మెంట్ అంటే అది మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేస్తుంది. కానీ నాకేం కావాలనుకున్నాను, 5 years ఓల్డ్ చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా నో నో యూజ్ నాట్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ జార్గన్. సో పెద్ద పెద్ద సైంటిఫిక్ పదాలు వాడకుండా మంచిగా చెప్పమని అడుగుతున్నాను. సో ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. రైట్ ఏ డిన్నర్ మెను. ఇక్కడ రైట్ ఏ డిన్నర్ మెను ఫర్ ఏ వెడ్డింగ్. ఓకే, సో ఇక్కడ డిన్నర్ మెను ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అని చెప్పి ఇస్తే మనకు బుల్లన్ని ఇస్తుంది డిన్నర్ మెనూస్. అలా కాకుండా నేను ఏం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను, డు నాట్ ఇంక్లూడ్ ఎనీ పోర్క్. ఓకే, అలాగే షెల్ ఫిష్, అలాగే పీనట్స్ డ్యూ టు అలర్జీస్. సో పీనట్స్ ఉండకూడదు, అందులో షెల్ ఫిష్ ఉండకూడదు, అలాగే పోర్క్ ఉండకూడదు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో ఇన్స్ట్రక్షన్ ప్రాంప్టింగ్లో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఆస్కింగ్ ద ఏఐ టు అడాప్ట్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్, ప్రొఫెషన్ ఆర్ పర్సనాలిటీ. దిస్ చేంజెస్ టు టూన్, వాకబిలిటీ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ యాక్ట్ యాజ్ ఏ సీనియర్ జాబ్ డెవలపర్ కండక్టింగ్ ఏ జాబ్ ఇంటర్వ్యూ, ఆస్క్ మీ 3 hard questions అబౌట్ ద మల్టీ థ్రెడింగ్. సో నేను యాక్చువల్గా మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలనుకో, సింపుల్గా ఏం అడుగుతాను, సో 3 మల్టీ థ్రెడింగ్ క్వశ్చన్స్ అడుగునాను అండి, 3 క్వశ్చన్లు అడుగుతుంది అది. అలా కాకుండా ఎలా అడుగుతున్నాం మనం, సో ఇక్కడ యాక్ట్ యాజ్ ఏ సీనియర్ జాబ్, నువ్వు సీనియర్ జావా డెవలపర్ అనుకో, ఒక జాబ్ ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకో, నన్ను మల్టీ థ్రెడింగ్ మీద చాలా హార్డ్ క్వశ్చన్స్ 3 అడుగు అని చెప్పించాం. రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటుంది, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్. రైట్, క్వశ్చన్ 1, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపెన్స్ బిఫోర్ రిలేషన్షిప్, ఇవి నాకు తెలీదు. రైట్, ఇవి 3 క్వశ్చన్స్ అడిగింది. తర్వాత యాక్ట్ ఈజ్ ఏ హార్ష్ మూవీ క్రిటిక్, అంటే సారీ ఇలా అనకూడదు, నేను ఒక మూవీ గురించి బాగా ఇరిటేట్ చేస్తూ నాకు ఒక రివ్యూ లేకపోతే కొన్ని పాయింట్స్ చెప్పని అర్థం. రైట్ ఏ రివ్యూ ఆఫ్ ద మూవీ ఫ్రోజన్, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ప్లాట్ హోల్స్. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ నాకు చెప్పమని అడుగుతున్నాను. ఓకే, ట్రావెల్ గైడ్. సో ట్రావెల్ గైడ్లో నేను రోల్ బేస్డ్ ఏం అడుగుతున్నానంటే, లోకల్ టూర్ గైడ్ టు హైదరాబాద్. కాకపోతే అందులో నాకు షాపింగ్ ఇంక్లూడ్ చేయకుండా హిస్టారికల్ ప్లేసెస్ గురించి చెప్పు, లేకపోతే
ఫోకస్ ఆన్ ఫుడ్ అండ్ హిస్టరీ. సో హిస్టారికల్ ప్లేసెస్ గురించి చెప్పు, లేకపోతే మంచి మంచి హోటల్స్ గురించి చెప్పని అడుగుతున్నాను. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ, సో అంటే కొంతమంది ఫిలాసఫర్స్ ఉంటారు, జిడ్డు కృష్ణమూర్తి ఇలా ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, అతని ప్రాస్పెక్టివ్ లో. సో ఒక్క క్వశ్చన్ ఇచ్చి అతని ప్రాస్పెక్టివ్ లో అతను ఎలా ఆన్సర్ చెప్పాడో చెప్పు, లేకపోతే అతను ఎలా అడుగుతాడో చెప్పు, ఇలాంటివన్నీ కూడా మనకి రూల్ బేస్డ్ ప్రాంప్టింగ్ లో వస్తాయి. మీకు తెలుగు మీడియం అయితే మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, అవి చదవండి. అలాగే వీడియోకి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో, సో నేను చెప్పిన టెక్స్ట్ కి సంబంధించిన యూఆర్ఎల్ అది డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఓకే, సో తర్వాత ఇథికల్ ప్రాంప్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంప్టింగ్. ఇక్కడ మనం రైట్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్, ఇన్జ్యూర్ ద లాంగ్వేజ్ ఈజ్ జనరల్, న్యూట్రల్ అండ్ ఎంకరేజ్ బోత్ మెన్ అండ్ ఉమెన్స్ టు అప్లై. ఓకే, నేను నా కంపెనీలో ఒక జాబ్ పోస్టింగ్ పడింది, ఒక జాబ్ పడింది. నేను ఏమని చెప్తున్నానంటే ఎంకరేజ్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్ ఒక ఏజెంట్ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పర్పస్ ఒక ఏజెంట్ని హెల్ప్ పర్పస్ క్రియేట్ చేసుకున్నారు. ఆ ఏజెంట్ డ్యూటీ ఏంటంటే వాళ్ళకి వచ్చిన రెజ్యూమ్స్, వీళ్ళ ఒక జాబ్ పోస్టింగ్ చేశారనుకున్నాం నౌకరీలో, ఎక్కడో జాబ్, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ గానే ఈ రోలు ఒకటి ఖాళీ ఉందని చెప్పి ఇంటర్నల్ గా పబ్లిష్ చేశారు. సో వీళ్ళ బెంచ్ మీద ఉన్నవాళ్ళు, లేకపోతే డొమైన్ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇంటర్నల్ గానే రెజ్యూమ్స్ పంపించారు హెచ్ఆర్ టీమ్కి. ఓకే, పంపించినప్పుడు అక్కడ ఏజెంట్ ఏం చేసిందంటే అందరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే వీళ్ళకి మ్యాచ్ అవుతున్నారో ఆ రెజ్యూమ్స్ ని తీసి, 1000 రెజ్యూమ్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 10 మ్యాచ్ అయ్యే రెజ్యూమ్స్ తీసి వాళ్ళకి పంపించాలి, హెచ్ఆర్ టీమ్కి పంపించాలి. లేకపోతే అదే ఒక్కోసారి ఇంటర్వ్యూ కూడా చేసేస్తుంది అనుకోండి ఇప్పుడున్న ప్రాసెస్లో. లేదు అనుకుంటే అప్పుడైతే హెచ్ఆర్కి పంపించాలి, ఈ రెజ్యూమ్స్ కొద్దిగా షార్ట్ లిస్ట్ అయినాయి చూడు. సో ఈ ఏజెంట్ చేయకపోతే ఇంతవరకు ఏం చేసేవాళ్ళు, హ్యూమన్స్ చేసేటోళ్ళు. ఆ వచ్చిన రెజ్యూమ్స్ అన్నిటిని చెక్ చేసుకుని, సో ఏ రెజ్యూమ్ అయితే వీళ్ళకి చెక్ అవుతుందో. సో ఎగ్జాంపుల్ నౌకరీనే తీసుకోండి, నౌకరీలో మనం జాబ్ పోస్టింగ్ చేయగానే చాలా మంది 1000-2000 రెజ్యూమ్స్ వచ్చేస్తాయి. సో అందులో మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఒక్కొక్క రెజ్యూమ్ తీసి వాళ్ళకి కాల్ చేసి, లేకపోతే వాళ్ళ రెజ్యూమ్ మొత్తం చదివి మనకు మ్యాచ్ అయిన రెజ్యూమ్ పక్కన పెట్టుకుని ఈ ప్రాసెస్ చేసేవాళ్ళం కదా. అలా కాకుండా వీళ్ళ ఏజెంట్ క్రియేట్ చేసుకుని మొత్తం రెజ్యూమ్ స్క్రీనింగ్ అంతా అదే చేసింది. రెజ్యూమ్స్ ఒక 10 షార్ట్ లిస్ట్ చేసి పంపించింది. సో ఇంటర్వ్యూ చేసి అతను షాక్ అయ్యాడు. ఏంటంటే ఆ 10 రెజ్యూమ్స్ కూడా మేల్ రెజ్యూమ్సే వచ్చినాయి, అంటే ఉమెన్ రెజ్యూమ్స్ రాలే. అదేంటి ఉమెన్స్ ఎవరు అప్లై చేయలేదా అని చెప్పి వాళ్ళకి వచ్చిన 100 రెజ్యూమ్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక 40 రెజ్యూమ్స్ ఉమెన్స్ కూడా అప్లై చేశారు. కానీ ఇది 40 రెజ్యూమ్స్ని చూడలే, పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఆ ఏజెంట్ని ట్రైన్ చేసేటప్పుడు మేల్ డేటాబేస్ తోటి, అంటే మేల్ రెజ్యూమ్స్ తోటి వాళ్ళు ఆ ఏజెంట్ని ట్రైన్ చేస్తే ఉమెన్ పేర్లు వచ్చినా, లేకపోతే ఎంఎస్ అని చెప్పి అన్ని మిస్టర్ ఎంఆర్ఏ ఉన్నాయి. సో ఎంఎస్ పేర్లు వస్తే అన్ని తీసి పక్కన పెట్టింది అనమాట. సో అందుకని డేటాతో ట్రైన్ చేసేటప్పుడు అందులో కూడా క్వాలిఫైడ్ రెజ్యూమ్స్ ఉంటాయి కదా. సో అలా క్వాలిఫైడ్ రెజ్యూమ్స్ లేకుండా అదే వాటిని పక్కన పెట్టేసింది. అది చాలా ప్రాబ్లం యాక్చువల్గా. దాన్ని ఏదో అంటారు, గుర్తు రావట్లేదు నాకు. అలాగే ఇక్కడ చూడండి, అందుకని క్లియర్గా అడగాలి జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్. సో ఎన్జ్యూర్ ద లాంగ్వేజ్ ఈస్ జనరల్ న్యూట్రల్ అండ్ ఎంకరేజ్ బోత్ మెన్ అండ్ ఉమెన్స్ టు అప్లై. సో లేడీస్ అయినా ఉమెన్స్ అయినా అసలు జనరల్ న్యూట్రల్ చెయ్యి, ఓకేనా. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకునేటట్టు నాకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వు కన్స్ట్రక్షన్ మేనేజర్ కింద. అలాగే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంకోటి, ఎక్స్ప్లెయిన్ ద కాజ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకేనా, ఫ్రెంచ్ రెవల్యూషన్ అసలు ఎందుకు జరిగిందో చెప్పమని అడుగుతున్నాను. ఓన్లీ యూజ్ verified historical facts and if you are uneasy about data and state that you don't know rather than guessing. సో నాకు తెలియదని చెప్పుకోవాలా. కొన్ని అంటే కుట్ర సిద్ధాంతం అంటాం తెలుగులో. యాక్చువల్గా అక్కడ జరగదు, కానీ కొంతమంది పేపర్లో న్యూస్, లేకపోతే వాళ్ళ ఆర్టికల్స్లో బ్లాగ్లోనో న్యూస్ వదిలేస్తారు.
ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారి డెత్ గురించి వచ్చిన కుట్ర సిద్ధాంతాలు ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా మనకి. అవి నిజాం, అది చదివితే మాత్రం నిజమే అనుకుంటారు చాలా మంది ఫ్యాన్స్ అయితే. అది నిజం, ఇంకా అది అబద్ధం అన్నా నమ్మరు. అలాంటివి చాలా డేంజర్. ఓకే, సో ఈ ఇప్పుడు నేను జెమినీని రాజశేఖర రెడ్డి గారు, సో ఆ పర్సన్ ఎలా చనిపోయారని అడిగితే, ఇది అంతకుముందు ఎవరైతే కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేశారో ఫేక్ న్యూస్. సో ఫేక్ న్యూస్ అనుకోదు, దీని కుట్ర సిద్ధాంతం అనాలి. ఆ న్యూస్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో అది కూడా జనరేటివ్ AI చదివి ఉంటుంది కదా. వీళ్ళు ఎల్ఎల్ఎంస్ అంతా లార్జ్ డేటా మీద ట్రైన్ చేశారు కదా, అవి కూడా చదివేసి ఉంటాయి. సో చదివేసి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారని నేను జెమినీలో అడిగినప్పుడు, అది ఆ కుట్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది అనుకోండి, చాలా డేంజర్ అనమాట. సో అలాంటి వాటిని మనం అక్కడే స్టాప్ చేసేయాలి. చేసేటప్పుడు ఏమని అడుగుతున్నాను, ఓన్లీ యూజ్ వెరిఫైడ్ హిస్టారికల్ ఫ్యాక్ట్, వెరిఫైడ్ న్యూసే పెట్టు నాకు, అంతే తప్పించి ఆ డే టు టైము అసలు తలతోకలేని వెబ్సైట్ల నుంచి వచ్చి నువ్వు తీసుకున్న కంటెంట్నే నాకు వద్దు. సో నీకు కరెక్ట్గా న్యూసే చెప్పని చెప్పి అడుగుతున్నాను, ఫ్యాక్ట్ చెకింగ్. సో తర్వాత సేఫ్టీ బౌండరీస్, ఐఎమ్ రైటింగ్ ద క్రైమ్ నవల్. సో ఇది ఒకసారి మీరు చదవండి. తర్వాత రైటే ఎస్ఏ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎస్ఏ రాయమని అడిగాను. ప్రొవైడ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ బోత్ బెనిఫిట్స్ అండ్ రిస్క్. సో రిస్క్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి. అలాగే పొలిటికల్గా ఇప్పుడు మనకి మోడీ గురించి నేను అడిగాను, మోడీ రాహుల్ ఇద్దరు ఎవరు బెస్ట్ అని అడిగామనుకో. సో అడిగినప్పుడు అది తీసుకున్న డేటా ఏదో ఒక బీజేపీకి సంబంధించిన ఒక వెబ్సైట్ని చదివింది, అందులో మోడీ అన్ని విధాల బెస్ట్ అని చెప్పి ఉంది. సో ఆ డేటాను తీసుకొచ్చి పెట్టేసింది అనుకో, చాలా డేంజర్ అది. కొన్ని మీరు ఇలా అడిగితే కొన్ని అసలు ఆన్సర్ కూడా మన AI టూల్స్ వాళ్ళ రిస్ట్రిక్ట్ పెట్టేశారు, జనరేటివ్ AI టూల్స్. సో అలా కాకుండా, సో మోడీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, అలాగే రాహుల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఇలా మనం ప్రాంప్ట్ అడిగితే అది కరెక్ట్గా మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి చెప్పేస్తుంది పొలిటికల్కి సంబంధించిన న్యూస్ ఏమైనా నన్ను అడగొద్దు అని చెప్పి ఆల్రెడీ అక్కడ మనకి వార్నింగ్ మెసేజ్ ఇచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇథికల్ ప్రాంప్టింగ్కి సంబంధించిన మనం అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి అనేది ఇక్కడ హింట్స్ ఇచ్చాం కదా. మీకు ఈ వీడియో కంటెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనం ఇక చూడండి, తెలుగు చదవాలని తెలుగులో ఉంటేనే, తెలుగు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి జంజీలకి ఎవరికి తెలుగు రాదు, 99% రాదు. అంటే జంజీల్ అంటే 2001 ఆర్ 2002లో పుట్టిన బ్యాచ్, వీళ్ళకి తెలుగు చదవడం అస్సలు రాదు. సో ఎవరైతే నా ఏజ్ వాళ్ళు అంటే 85, 90స్లో పుట్టిన వాళ్ళు ఉంటారో, అంటే అంతకన్నా ముందు 2000 కన్నా ముందు పుట్టిన వాళ్ళకి కొంతమందికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను తెలుగు. అంటే 90 దగ్గర నుంచి 2000 వరకు పుట్టిన వాళ్ళకి కూడా రాదు. 1990 నుంచి 2000 వరకు 90 కన్నా అబోవ్ పుట్టిన వాళ్ళకే తెలుగు చదవడం వస్తుంది అనుకుంటున్నాను. ఇది పెట్టొద్దు అనుకున్నా కానీ ఒక స్టూడెంట్ అడిగాడు, సో మీరు చెప్పినప్పుడు కొన్ని తెలుగులో చూసి చెప్తున్నారు కదా, ఆ కంటెంట్ నాకు పెట్టండి అని అడిగారు, అందుకని ఈ సైట్లో పెట్టాను అనమాట. తర్వాత మాడ్యూల్ 4లో మనకి అడ్వాన్స్డ్ కంట్రోల్ అండ్ ఇటరేషన్ గురించి చెప్తాను. తర్వాత ఇథిక్స్, ఇది ఆల్రెడీ చెప్పాము, లిమిటేషన్స్ అండ్ సేఫ్టీ, వీటి గురించి కూడా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పి యాక్చువల్గా ఇక్కడతోటి మనకి జనరేటివ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయిపోతుంది ఇంకో వీడియోలో. తర్వాత SQL సర్వర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుని మనం డేటాని ప్రాంప్ట్ మనం వైబ్ కోడింగ్ వాడదాము. సో దాన్ని ఎలా రీడ్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎవరికైనా డేటా అనలిటిక్స్ కోర్స్ ఇంగ్లీష్లో కావాలన్నా తెలుగులో కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. అంటే డేటా అనలిటిక్స్లో సో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి, 6 to 7 మాడ్యూల్స్. లేదు ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ తెలుగులో కావాలి అంటే మన దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయి. మనకి పవర్ BI ఉంది, MuleSoft ఉంది, ClickSense ఉంది. దాటికి సంబంధించిన ఓన్లీ తెలుగులో చెప్పిన రికార్డింగ్స్ కావాలన్నా నా నెంబర్ని రిఫర్ చేయండి, మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.